దర్శన దర్శన ఆయనని అట్లా పిలవద్దు. పుష్ప పుష్ప అని పిలవాలా? ఇప్పుడు పిలవండి. ఏందమ్మి అట్లా చూస్తున్నారు? షాక్ అయ్యారా? షాక్ అండ్ షేక్ షావట్ తగ్గలే. పొద్దుగాల నా బేజా ఫ్రై తినకు. నాకు బేజా ఫ్రై అంటే చాలా ఇష్టం అమ్మి. బేజా ఫ్రైతోని కొంచెం 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 యాపిల్ ఫ్యూజ్ ఉంటే చాలా అమ్మి. ఏడికి పంపిస్తున్నారు? జార్ఖండ్, గుజరాత్, హిమాలయక తగ్గలే. మార్కెట్ కు బచ్చాలతో ఉంటారు కదా మమ్మీ, వాళ్ళతో పంపించేసుకో. నేను పుష్ప తగ్గలే. మార్కెట్ పోతే నీకు తింటి పెట్టాను అన్నయ్య. కూరగాయల సంచి పోయి తీసుకొస్తా నేను. కూరగాయలు ఫ్లవర్ అనుకుంటేవా? ఫైర్ కాదు, వైర్లు ఫైర్. తగ్గదలే తగ్గదలే. మీకు అతను అన్నీ చూస్తున్నా. షేర్ ఎంత సెండ్ చేస్తావా? తగ్గదలే. చూస్తే అతి రకమాలు ఉంటాడే దశమి. చూడమ్మా, నిమ్మకాయ ఏమైనా ఉంటే పట్టుకొని పుష్పాలయం ఎంతలు వచ్చిందో ఏమో, ఇలా వాడుకొని ఇస్తలేదు. వేసుకొని తినొద్దన్నయ్య. ఈ కాలం నాదే, ఈ కాలం నాదే. రెండు మీద ఒక కాలు మీద ఒకటి వేసుకొని తింటే నీకేమవుతుంది? ఇదేం మంచిగానే లేదు. ఈ చేతు నాదే, ఈ చేతు నాదే. నేను ఎట్లా చేస్తే అట్లనే తినాలి. ఫస్ట్ నేర్చిన చల్లే చెప్తా చెప్తా. చెల్లే అట్లా తిరుగుతున్నావు, ఏమన్నా అయిందా? నేను ఎగ్జామ్లో ఏం క్వశ్చన్కి తప్పు ఆన్సర్ రాసిన. టెన్షన్ అవుతుంది నాకు. సరే, నా మైండ్తో మొత్తం చూస్తా. పుష్ప అంటే నేషనల్ అనుకుంటావా? ఇంటర్నేషనల్ అని తగ్గదలే. స్కూల్ పేరు తెలుసా? నా క్లాస్ తెలుసా? పోనీ నా స్కూల్ ఏడుంటుంది కదా. అట్లయినప్పుడు ఎట్లా పాస్ చేపిస్తావు? ఆగండి, మీరు ఎందుకు డాన్స్ ఆడుతున్నారు? పుష్ప టికెట్లు నాతో ప్రాంక్ చేయకండి. ఇంకా టికెట్లే రాలేదు. 3 రోజులు వెనకాలనే వచ్చినాయి. అవునా? ఇప్పుడు నేను చూస్తా. మీరు ఇంకా మస్తు టికెట్లు ఉన్నాయి అనుకుంటా. ఆయన టికెట్లే ఆడుతున్నా. సరే, మీరు ఇంకా మస్తు టికెట్లు ఉన్నాయి. అజ్జా అని చెప్పింది నిజమే. టికెట్లు ఒక్కటి కూడా లేవు. ఇప్పుడు ఎట్లా? అరే ఆగండి బ్రో, ఆగండి ఆగండి ఆగండి. నాకు పుష్ప టికెట్ ఇయ్యారా? ఫస్ట్ ఏం తీయాలా? భుజాలు కిందికి చేసిన చేయండి. ఇక తీసుకో, నాకు పుష్ప టికెట్ ఇయ్యే. తీసిన, ఇంకెన్ని తీయాలి? తీసుకున్నా, నాకు ఇవ్వండి. ఇక తీసుకో తీసుకో. ఇక తీసుకో పుష్ప టికెట్. తీసుకో. ఈ పుష్ప టికెట్, పుష్ప టికెట్, పుష్ప టికెట్, పుష్ప టికెట్.
వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోకండి. మీరు కూడా పుష్ప ఫ్యాన్స్ అయితే కామెంట్ చేయండి కింద పుష్ప అని. బెల్ ఒకటైతే మర్చిపోకండి. తగ్గలే